మాజీ మంత్రి బుగ్గన మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. కాంట్రాక్ట్ పని స్టార్ట్ చేయకముందే అడ్వాన్స్ తీసుకున్నారు. ఇది ఎక్కడెక్కడికి పోయిందనేది వాళ్ళకు తెలుసు, కాంట్రాక్టర్లకు తెలుసు. మా సమయంలో ఎప్పుడు కూడా ఇటువంటి మొబిలైజేషన్ అడ్వాన్స్ అనే కల్చరే లేదు. పని చేసిన తర్వాత బిల్లులు ఇచ్చిన తర్వాత మొబిలైజేషన్ అడ్వాన్స్ అనేది లేదు. ఆ తర్వాత ఇంచుమించు ఎకరాకు 2 కోట్లు ఖర్చు అవుతుంది. 2018 మీరు చెప్పిన అంచనాల ప్రకారమే. మరి ఈ ప్రకారంగా మీరు 1,00,000 ఎకరాలంటే 2 లక్షల కోట్లు కావాల్సి వస్తుంది కదా. ఎక్కడి నుంచి తెస్తారు ఈ డబ్బులు? అసలు ఈ ప్రకారంగా అసలు మీరు రాజధాని కట్టాలంటేనే ఎన్ని దశాబ్దాలు పడుతుంది? అసలు ఫైనల్గా మీరు చేసిన ఆలోచన వలన మీ పాలసీ వలన రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా పోయే ప్రమాదం ఉందే? అదొక ప్రశ్న. దాని తర్వాత ఇవన్నీ చెప్తూ ఎందుకంటే ఇవన్నీ అసాధారణమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మా ప్రభుత్వం ఉన్నప్పుడు వికేంద్రీకరణలో భాగంగా వైజాగ్లో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, ఇక్కడ గుంటూరు ప్రాంతంలో లెజిస్లేటివ్ క్యాపిటల్, మరి రాయలసీమలో కర్నూలు ప్రాంతంలో హైకోర్టు అనేది చెప్పడం జరిగింది. కానీ మీరు ఒప్పుకోలేదు, మీరు అన్ని క్యాన్సిల్ చేసేసినారు. మంచిదే, కానీ కనీసం ఇప్పుడు అది ఒప్పుకోలేదు కదా. ప్లాన్ బి ఇప్పుడు ఈ 2 లక్షల కోట్లు ఏంది, 1,00,000 ఎకరాలు ఏంది, అమాయక రైతులు ఏంది, ఈ పర్సెంటేజ్లు ఏంది, ఈ కాంట్రాక్ట్లు ఏంది, అసలు ఈ సమయం గడువు ఏంది? దాని బదులు మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు అనే ప్రాంతం ఉంది కదా, పక్కనే కదా, అన్ని లెక్కేస్తే ఇంచుమించు 40 లక్షల జనాభా కూడా ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా. హైవే ఉంది కదా, పోర్ట్ ఉంది కదా, ఎయిర్పోర్ట్ ఉంది కదా. ఇక్కడ ఏమన్నా కట్టండి బిల్డింగ్లు. మనకు రాజధాని అంటే ఏమి బిల్డింగ్లే కదా, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లు ఇక్కడ కట్టొచ్చు కదా అని చెప్పి చెప్తున్నారు. దీంట్లో ఎక్కడే కానీ ఏమన్నా పొరపాటు ఉందా అని నేను చాలా మందిని అడిగిన, న్యూట్రల్ పీపుల్ను. ఈ ఇష్యూలో పొరపాటు ఉంటే ఏం పొరపాటు ఏమి లాజికల్గా ఉంది కదా అని అన్నారు. కానీ బయట చూస్తే మాత్రం కోపము, ఆక్రోశము, ఎక్కడికెక్కడికి తల్లి ఏంది, చెల్లేంది, చెల్లికి సంబంధాలేంది, ఏంటి ఇవన్నీ భాష? ఎవరి ఇష్టాంతరానికి వాళ్ళు మాట్లాడుతూ ఉండాలన్నమాట. అసలు ఈ సంస్కృతి ఏమో మాకు అర్థం కాలేదు. ఇది కాక ఏం చెప్పినారు ఆయన, ఇప్పటి వరకు ఎకరాకు 2 కోట్లు అంటే ఇంచుమించు 2 లక్షల కోట్లు అవసరం ఉంటుంది కదా. మీరు 7 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. 7 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఇంతవరకు 2014 నుంచి 19 కేవలం 5,335 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిండేది. 5,335 కోట్లు మాత్రమే. ఆ రోజుకే మీరు చెప్పిన అంచనా ప్రకారం 1,00,000 కోట్లు కావాలా. మీరు 5 ఏళ్ళకి అంతే కదా ఖర్చు పెట్టినది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా 47,000 కోట్ల అప్పులకు తయారు చేసుకున్నారు. 13,000 చేసినారు. 5,500 మీరు చూస్తే మొబైల్ అడ్వాన్సులు తీసుకున్నారు. మరి ఇంతవరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలుగా 2,500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినది. మరి ఒక దాంట్లో 2,500 కూడా 960 కోట్లు వేరే పనులకు మళ్ళీ వాడుకున్నారు. ఈ ప్రకారంగా ఎప్పుడండి మీరు కట్టేది? ఏంది మీరు చేస్తున్న పని అనేది ఆయన ప్రశ్న. నేను చాలా మందిని అడిగిన, ఇది ఏమన్నా తప్పు ఉందా అంటే కరెక్టే కదా సార్, దీంట్లో ఇవన్నీ ఫిగర్స్ అని గవర్నమెంట్ ఫిగర్సే కదా, తప్పేముంది? ఆ తర్వాత ఈ రాష్ట్రంలో దీని వలన, ఈ పాలసీ వలన, ఈ పరిపాలన వలన అసలు సామాన్య మానవుని జీవితము ఏ వైపు సాగుతుంది? సంక్షేమం ఎక్కడుంది? పరిపాలన ఎక్కడుంది? నాడు నేడు పనులన్నీ నిలిచిపోయినాయి. స్కూళ్ళు, ఆసుపత్రుల పనులు నిలిచిపోయినాయి. పట్టించుకునే నాదుడే లేడు. పిల్లలకు ఇవ్వవలసిన విద్య దీవెన లేదు, వసతి దీవెన లేదు. ఇవన్నీ కలిపితే పిల్లలకు సంబంధించిన విద్యా అంటే స్కాలర్షిప్లు మాత్రమే ఇంచుమించు 10,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఆరోగ్యానికి సంబంధించి ఒక ఆరోగ్యశ్రీ బకాయిలే 2,600 కోట్లు ఉన్నాయి. ఏంది పరిపాలన అని అడిగినాడు. 10,000 కోట్లు కరెక్టా కాదా? తప్పంటే మీరు చెప్పండి వచ్చి. అంతేగాని తల్లి ఏంది, చెల్లి ఏంది, సంబంధాలు ఏంది, ఏంటి దీనికి సమాధానం చెప్పండి. కాదు 9,000 చిల్లరనే, 8,000 చిల్లరనే. అసలు 2,600 కోట్లు ఏది? దీని ప్రకారంగా నిజం చెప్పాలంటే చూస్తే 3,000 చిల్లర కనపడుతుంది యాక్సెసరీస్ వేసుకుంటే. వ్యవసాయం పూర్తిగా దెబ్బతినింది. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. మరి ఆర్బీకేలు అయితే ఆగిపోయినాయి. ఉచిత పంటల బీమా తీసేసినారు. ఈ క్రాప్ బుకింగ్ జరగడం లేదు. మరి దాదాపు ఏది మెడికల్ కాలేజీలకు సంబంధించి 5,000 కోట్లు అవసరం ఉంది. అంటే వ్యవసాయదారులు, రైతుల పరిస్థితి అధోగతి. మరి మెడికల్ కాలేజీలు మొదలు పెడితే కేవలం 5,000 కోట్లు కావాలి అన్ని పూర్తి చేయాలంటే. 17 అంటే ఏది మనం టైంలో పూర్తయిన 7 కాక మిగతా వివిధ కన్స్ట్రక్షన్ స్థాయిలో ఉండేటివి 1000 కోట్ల సంవత్సరానికి పెట్టిన అయిపోతుంది. దానికి మాత్రం పెట్టడం లేదు, వదిలిపెట్టేసినారు. వచ్చిన మెడికల్ సీట్లు కూడా వద్దని చెప్పి రాసేసినారు. మరి ఇవి పక్కన పెట్టేసి మీరేదో చెప్తారు సూపర్ 6, సూపర్ 7 అని చెప్తారు. ఇంటింటికి పోతారు. నీకు 15, నీకు 15, నీకు 18, వదిన, అక్క, చిన్నాయన, మామ, ఏడ వదిన, ఏడ మామ, ఏడ చిన్నాయన, ఏడ 15, ఏడ 10 ఏం కనపడ్డంలా అన్ని పక్కకు పెట్టేసినారు. ఎంప్లాయీస్ చూస్తే పాపం ఏదో చాలా మహానుభావుడు. ఇది 3-4సారి ఎంప్లాయీలు దెబ్బతినడం.
మళ్ళా 4వ సారి కూడా నేను ఒక పెద్ద మనిషిని అడిగితే కాదయా 3 సార్లు అయింది కదా 4వ సారి ఎట్లా మోసపోతారా మీరంటే మాకు చదువుకున్న ఎంప్లాయీ ఏమన్నా నడిచిన మధ్యలో గ్యాప్ వచ్చింది కదా సార్ కొద్దిగా. ఇది వాళ్ళ పరిస్థితి ఎంప్లాయీలకు. ఇప్పుడు దీంట్లో ఏదన్నా పొరపాటు ఉంది, ఎంప్లాయీస్ బకాయిలు లేవా? అమరావతిలో అవినీతికి సంబంధించి ఏమంటున్నారంటే ఒక ఉదాహరణకు ఏదో టవర్లని సెక్రటేరియట్ టవర్లు కడుతున్నారు. ఆ టవర్లు కట్టేదానికి మీరేమి 52 లక్షల అప్రాక్సిమేట్గా చదరపడుతుంది. దానికి కానీ ఏకంగా అడుగు ఎంత పడుతుంది? 14,800 రూపాయలు. అసలు 14,800 రూపాయలు అడుక్కేంది మనకు మద్రాసులో, బెంగళూరులో, హైదరాబాద్లో అపార్ట్మెంట్ 5,000కు అద్భుతమైన అపార్ట్మెంట్. 5,000కు అద్భుతమైన అపార్ట్మెంట్లో 2,500 ఇంచుమించు భూమి ఖరీదు ఉంటుంది. ఇక్కడ ఈ 15,000 భూమి ఖరీదు లేదు. సున్నా. ఇసుక ఫ్రీ, కరెంటు ఫ్రీ, రాయితీలు ఫ్రీ.